బ్రదర్, టీడీపీ గవర్నమెంట్ ఏర్పడి 100 రోజులైంది కదా! ఈ 100 రోజుల పరిపాలన మీద వైజాగ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిపి కూటమిగా మరి ప్రభుత్వం రావడం జరిగింది. ఈ 100 రోజుల్లో చాలా చక్కగా పరిపాలన జరిగింది. ఎందుకంటే మరి వచ్చిన వెంటనే అనుకున్న మాట ప్రకారం ఒకే రోజు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ, అలాగే తర్వాత నెల నెల 3,000 నుంచి 4,000 రూపాయలు చేసి ఆ పెన్షన్ 1వ తారీఖునే అందించడం కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు రీఓపెనింగ్ చేయడం కానీ, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, అలాగే ఉచిత ఇసుక ఇవ్వడంలో కానీ, అలాగే ఇంకా ఎన్నో రకాలుగా ప్రజలకి సాయ సహకారాలు అందిస్తూ మరి మొన్న విజయవాడలో జరిగిన విపత్తులకు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చాలా చక్కగా మరి వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అర్ధరాత్రే వరదలు కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి నేనున్నానని భరోసా ఇవ్వడం కానీ చాలా చక్కగా ప్రజలందరూ కూడా అర్చిస్తున్నారు. ఎందుకంటే మనం ఏదైతే కోరుకున్నామో అదంతా కూడా రానున్న రోజుల్లో మరి పూర్తిగా జరుగుతుందని అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో చాలా మంచి పాలన అందించారని మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా సరే కొంత టైం ఇవ్వాలి. మరి కానీ తక్కువ రోజులైనా సరే మంచి పరిపాలన చేశారు. ఇక రానున్న రోజుల్లో కూడా మంచి పరిపాలన అందిస్తారు ఖచ్చితంగా. వారు ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రజలకి ఇస్తామన్నారో అవన్నీ కూడా మరి త్వరలో ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కనుక మరి ఖచ్చితంగా ప్రజలందరికీ మంచి జరుగుతుంది. నేనైతే ఈ ప్రభుత్వంలో చాలా హ్యాపీగానే ఉన్నాను. మరి అది నా వైజాగ్ వాస్తులుగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళకి అత్యధిక మెజారిటీతో అప్పట్లో ప్రజలు పట్టం కట్టారు. తర్వాత వాళ్ళని ఓడించి కూటమికి అత్యధిక మెజారిటీతో పట్టం కట్టారు. సో ఈ గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్ ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ముఖ్యంగా ప్రజలందరూ ఒకటే కోరుకుంటారండి. ఎందుకంటే ప్రజలకి పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలి. ఎందుకంటే మరి రోడ్ల డెవలప్మెంట్ కానీ, డ్రైనేజీల డెవలప్మెంట్ కానీ, వీధి లైట్లు కానీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటారు. అలాగే మరి విశాఖపట్నంకి వస్తే మరి మెట్రో ప్రాజెక్ట్ కావాలి, మెట్రో ట్రైన్ అది రావాలని కోరుకుంటున్నారు. అలాగే రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు విశాఖ ప్రజలు. ఇది విశాఖపట్నం వేగవంతంగా డెవలప్ అయ్యే సిటీ కనుక ఇక్కడ ప్రజలందరూ కూడా మరి అనేక మరి అభివృద్ధి పనులు కోరుకుంటున్నారు ఇక్కడ. మరి అభివృద్ధి పనులన్నీ చేస్తూ దాంతోపాటు సంక్షేమం కూడా సమానత్వంలో పనిచేస్తే చాలా చక్కగా బాగుంటుందని మేమందరం కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అన్ని బ్యాలెన్స్ చేసుకొని. అలాగే రాను రోజుల్లో మరి వైన్ షాపులు కూడా తక్కువ మందు రేట్లన్నీ తగ్గిస్తామని మరి చెప్పడం జరిగింది. మరి అది కూడా జరిగితే చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇసుక కూడా ఉచిత ఇసుక ఇచ్చారు, కానీ కొన్ని వరదల కారణంగా ఇసుక మరి ఆగడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇసుక కూడా అందరికి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఓడిపోవడానికి మందు లిక్కర్ విధానం కూడా ఒక కారణం. అంటే జే బ్రాండ్ అనే దాన్ని అంటే జే బ్రాండ్ అని చెప్పి టీడీపీ వాళ్ళు వాళ్ళు అనేవారు. సో అలాంటి ఏవో రకరకాల బ్రాండ్లు ఏవో పెట్టి అంటే మందుని కూడా కాస్ట్లీగా చేస్తారు, అది కూడా ఒక కారణం అని అప్పట్లో జనాలు అన్నారు. అంటే మీరు మద్య విధానం మీద మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, అది కూడా కారణంగా అనుకోవచ్చా వాళ్ళు ఓడిపోవడానికి? ఇప్పుడు ఆ మందు రేట్లు ఎంత కరోనా టైంలో కూడా ప్రజల నుంచి ఎంతో అడ్డగోలుగా డబ్బులు సంపాదించారు. ఆ మందు రేట్లు ఎప్పుడైతే పెంచారో అందరూ కూడా డ్రగ్స్కి, గంజాయికి అలవాటు పడిపోయారు యువకులంతా. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ప్రజల్లో చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అది ఒక కారణం. అలాగే ఇసుక విధానం కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం. అలాగే మరి కక్ష సాధింపు చర్యలు కానీ, ఈ తర్వాత డైవర్టేషన్ పాలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో మేధావుల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఆ ప్రభుత్వమైన ఏర్పరిచాయి. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సాధించేస్తాను, నాకు 25 ఎంపీలు ఇవ్వాలండి అని చెప్తే ఇచ్చినారు ప్రజలు. అయినా సరే అది చేయలేకపోయాడు.
ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ జోడీ ఎలా ఉందనుకుంటున్నారు పబ్లిక్గా? చాలా బాగుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవాలను మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మేము చాలా నేర్చుకుంటున్నామని ఎన్నో మార్లు చెప్తున్నారు. మరి దీన్ని పెట్టే మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరిలో ఎంత సఖ్యత నడుస్తుందని. ఖచ్చితంగా వీళ్ళిద్దరి పరిపాలన వలన ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు, ప్రశ్నించే నాయకుడు ఒకటైతే ఎలాగుంటుందో మరి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనకి అర్థమవుతుంది. చాలా చక్కగా పరిపాలన జరుగుతుంది కనుక ఎక్కడా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అనే భావన లేకుండా కూటమి అంతా ఒకటే అన్న భావనతో ముందుకు పోతున్నారు కనుక రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వీళ్ళందరూ ఐక్యతతో చేస్తారని భావిస్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీని అంటే 2029లో ఎవరు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు టీడీపీకి? అంటే ఈ కూటమి, ఒకవేళ కూటమి ఉంటే ఈ కూటమి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వైసీపీ గవర్నమెంట్ జగన్ గారు వచ్చే అవకాశం ఉందా? ఇంకా మరలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరలా వచ్చే ఛాన్స్ లేదండి. ఎందుకంటే అతనికి ఒక ఛాన్స్ అవకాశం ఇచ్చారు ప్రజలు. ఖచ్చితంగా మరలా కూడా కూటమికే అవకాశం ఇస్తారు. ఎందుకంటే మన అమరావతి రాజధాని కట్టాలన్నా, పోలవరం పూర్తి చేయాలన్నా, ఇంకా ఎన్నో నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, అలాగే ఇక్కడ మెట్రో ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా ఇవి ఖచ్చితంగా ఇంకో 5 సంవత్సరాల ప్రజలు ఇదే ప్రభుత్వానికి గ్యారెంటీగా పట్టం కడతారు. కానీ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ కూడా వస్తారనే ఇంత కూడా ఛాన్స్ లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ అసహించుకున్నారు. ఖచ్చితంగా మరలా వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు గారిని కంపేర్ చేయాల్సి వస్తే, అంటే పరిపాలన కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వం కావచ్చు, ఏవైనా దానికోసం ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన అతని ఇష్టం వచ్చినట్టు తుక్లక్ నిర్ణయాలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ఏది అవసరమో తెలుసుకొని ఆ నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవం ఉన్న నాయకుడు. ఆయనకి మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆయనకి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయనకి చాలా అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. ఆయన నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రోజు ఆయన చూసి పరిపాలన చేస్తున్నారు కనుక మనం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేంత మన స్థాయి కాదు. నేను జగన్, పవన్ కళ్యాణ్ గురించి మనం కంపేర్ చెప్పాలంటే మనం ఒక మాటలో చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.